హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా ఇంటికి గోమాత వచ్చేసింది. ఒక్కరోజు పెడితే రోజు వచ్చి పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. లోపలికి మాత్రం రాదు. ఒకరోజు అయితే నేను లేనని కనిపించలేదని గోమాత ఇంట్లోకి వచ్చేసేసి దొడ్డంతా తిరిగేసి ఎతుక్కుందిట. పైన ఇంటి ఓనర్ చెప్పారు, నాకు తెలియదు ఆ విషయం. అసలు వాటికి ఎంత విశ్వాసం చూడండి, మనుషుల కన్నా కూడా వాటికే ఎక్కువ విశ్వాసం, గుర్తు చాలా అసలు నిజంగా. అందుకే గోమాతకి ఏం పెట్టుకున్నా మనస్ఫూర్తిగా పెట్టాలి. అది ఆకుకూర ఏమన్నా వచ్చు, నేను బెల్లంను బియ్యం పెడతాను. ఆకుకూర దొరికితే ఆకుకూర పెడతాను అనమాట. అది దొరకని పక్షంలో ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం బెల్లం వేస్తే పొంగల్ చేసి పెట్టినట్టు అనమాట. చూడండి, చక్కగా తినేసింది. గోమాత ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉంటాయి ఇలా కట్టడం వల్ల. మీ ఇంటి ముందు ముందుకు వచ్చినప్పుడు గోమాతలకి ఏదన్నా పెట్టండి, ఏం పెట్టకుండా పంపించమాకండి. ఏది ఉంటే అది పెట్టండి. టమాటాలు, పళ్ళు, అరటిపళ్ళు, చక్కెర గెళ్ళిను, బియ్యం, బెల్లం, ఇట్లా ఏది ఉంటే అది పెడితే చక్కగా తింటుంది. అలానే ఏది పడితే మరీ సర్దిపోయినవి, కుళ్ళిపోయినవి పెట్టమాకండి గోమాతకి. చూడండి అని చక్కగా తినేసింది, నాకుతుంది ఇంకా. కంచం నిండా పెట్టేసి చక్కగా తినేసింది బంగారు తల్లి. ఎంత అదృష్టం ఉండాలండి గోమాతలకి చేసుకోవాలంటే కదా. నాకు చాలా ఇష్టం గోమాతల్ని, కాకపోతే వాటి దగ్గరికి వెళ్ళడానికి భయం. కానీ చక్కగా వచ్చినప్పుడల్లా చూడండి ఎలా ఉంటుందో. దీవించమ్మా, మీ అందరి దీవెనలు మాకు కావాలి. గోమాత తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా తింటోండి. కన్నమ్మ దీవించు అందరినీ.